గ్రేటర్ హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సిటీ పోలీసులు. పబ్బుల్లో చెకింగ్స్ ముమ్మరం చేశారు. డ్రగ్స్, గంజాయి వినియోగించినా సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. రాత్రి సిటీలోని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామన్నారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. గచ్చిబౌలిలో డ్రగ్స్ సేవించిన 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు న్యాప్ పోలీసులు. కొండపూర్ మజీద్ బండాలోని మాయా కన్వెన్షన్ పక్కనున్న క్వాక్ అరేనా పబ్లో జరిగిన ఓ ఈవెంట్కి వచ్చిన వారికి డ్రగ్ టెస్టులు చేశారు. తనిఖీలో 7 డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈవెంట్లోనే డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకుని ఈవెంట్కు వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండడంతో టైమింగ్స్ పొడిగించామని తెలిపారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. అర్ధరాత్రి 12:30 చివరి మెట్రో రైల్ బయలుదేరి 1:15 డెస్టినేషన్ కు చేరుకుంటుందన్నారు. మెట్రో రైల్లో ప్రయాణికులు సురక్షితమైన జర్నీ చేయాలని సూచించారు. స్పెషల్ అకేషన్స్, పండుగల సమయంలో అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు నడుపుతున్నామని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సిటీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. డ్రగ్స్, గంజాయి సప్లైపై స్పెషల్ ఫోకస్ చేశారు. పబ్స్, ఈవెంట్స్ జరిగే ప్రాంతాలపై నిఘా పెట్టారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడతామన్నారు పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు పోలీసులు. దీనిలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు సిటీలోని ఫ్లైఓవర్లు మూసేస్తామని తెలిపారు. తీగల వంతెనపై ఆంక్షలు విధించారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రయాణ టికెట్లు చూపిస్తే విమానాశ్రయానికి వెళ్లే కార్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు సిటీ పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఉచిత రవాణా సౌకర్యం అందిస్తామని తెలిపింది తెలంగాణ 4 వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్. హమ్ ఆప్కే సాథ్ హై పబ్లిక్ సర్వీస్ క్యాంపెయిన్ ద్వారా రోడ్డు భద్రత కోసం పనిచేస్తుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు 500 కార్లు, 250 బైక్ టాక్సీలు, డ్రైవర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మేము కొన్ని క్యాబ్స్ ఫ్రీగా ఒక 500 క్యాబ్లు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ లిమిట్స్లో, సిటీ అవుట్స్కట్స్లో ఇవ్వడం జరుగుతుంది. గత 8 ఏళ్ల నుంచి ఈ సేవలు మేము అందించుకుంటూ వస్తున్నాము. కానీ ప్రతి 8 ఏళ్ల నుంచి కూడా చాలా రోడ్ యాక్సిడెంట్స్ నుంచి కాపాడడం జరిగింది. ఎందుకంటే న్యూ ఇయర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి వాళ్ళు డ్రంక్ చేసి డ్రైవ్ చేయడంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు వాళ్ళు యాక్సిడెంట్స్కి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవి అన్నీ ఒక 8 ఏళ్ల నుంచి మేము దినం తగ్గించుకుంటా రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ కూడా మేము చేద్దామని అనుకున్నాము. ఈ ఇయర్లో కూడా మేము సిటీ అవుట్స్కట్స్లో ఎవరైతే పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయో అక్కడ అవైలబిలిటీలో కొన్ని బైక్స్ పెట్టడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.